ఏపీలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం విక్రయాలు జోరందుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొనుగోళ్లలో 2025-26లో 36.15% వృద్ధి నమోదు కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లోనే అసాధారణ స్థాయిలో 20,000 ఈవీల అమ్మకాలు జరిగినట్లు వాహన డీలర్లు చెబుతున్నారు. ఇంధన సంక్షోభం, ఈవీలపై భరోసా పెరగడం, బ్రాండెడ్ కంపెనీలన్నీ ఈవీలను తీసుకురావడం, బ్యాటరీల నాణ్యత, మైలేజీ బాగుండడం ఈవీల కొనుగోళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలు. 2024-25లో రవాణా శాఖ పరిధిలో 41,273 ఎలక్ట్రికల్ వాహనాలకు రిజిస్ట్రేషన్లు జరగగా 2025-26లో 56,195 ఈవీలకు రిజిస్ట్రేషన్ జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొనుగోళ్లు భారీగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం ఈవీ వాహనాలకు పన్ను రాయితీలు కల్పిస్తుంది. దీంతో వాహన రేంజ్ను బట్టి 5,000 నుంచి 10,000 వరకు భారం తగ్గుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా 5,000 సబ్సిడీ ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రజలు ఈవీల వైపు మొగ్గు చూపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా దోహదపడుతోంది. ఈవీల కొనుగోళ్లలో ద్విచక్ర వాహనాలదే అగ్రస్థానం. 2024-25లో 32,450 ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయగా 2025-26లో 44,120 కొన్నారు. ఏడాదిలో 11,670 ద్విచక్ర వాహనాల విక్రయాలు పెరిగాయి. 35.96% వృద్ధి నమోదైంది. ఇక ఈవీ అమ్మకాలలో కార్లు ద్వితీయ స్థానంలో నిలిచాయి. 2024-25లో 4,125 కార్లను కొనుగోలు చేయగా 2025-26లో 5,680 కార్ల విక్రయాలు జరిగాయి. ఎక్కువగా కోస్తా జిల్లాలకు చెందిన వారు కొన్నారనే అంచనా. మొత్తం మీద కార్ల కొనుగోళ్లలో 37.69% వృద్ధి నమోదైంది. 3 చక్రాల ప్యాసింజర్, గూడ్స్ వాహనాలు, ఈ సైకిళ్లు, బస్సుల కొనుగోలు సంఖ్య కూడా పెరిగింది.